అందరికీ నమస్కారం. ఇప్పుడు గతంలో మనం కొన్ని ఈ రింగా ఎలియాస్ జమీర్ అనే అతని తల్లి షారూక్ అనే ఫారూక్ అనే అతను వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే గతంలో ఈ జమీర్ ఎలియాస్ రింగా అనే అతను ఫ్రెండ్స్ సుబానీ ఖాదర్వలి అనే వాళ్ళు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ షారూక్ ఫరూక్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా వాళ్ళు అనుమానించి ఎలిగేషన్ పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తారీఖున వీళ్ళు గొడవ పడటం జరిగింది. గొడవ పడిన తర్వాత ఈ షారూక్ ఫరూక్ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి అడగటం, దాని మీద గొడవ పడటం జరిగిన తర్వాత 2 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఇద్దరిపైన కేసు ఎన్కౌంటర్లు కట్టడం జరిగింది. అందుట్లో ఈ షారూక్ ఫరూక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జమీర్ అనే అతను, ఎలియాస్ రింగా అనే అతను అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంకా. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని 107 కూడా సెక్యూరిటీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బహుశా అర్థమై ఉంటుంది, ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి వీళ్ళు వేస్తున్న పన్నాగంగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అతని ప్రాణానికి భయం ఉంది అనే దాని మీద ఎవరైనా సరే, నేరస్తునైనా సరే రక్షించవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది. కాబట్టి అతను తప్పులు గతంలో చేసిన నాటికి కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని నుంచి ప్రాణ భయం ఉందన్నారు కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు కానీ మీకు కానీ విన్నవించేది ఏంటంటే, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో మేము విచారిస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరు కూడా ఈ యొక్క పూర్వపరాలని ఒకసారి విచారించండి. వాస్తవంగా ఇతను గంజా కేసులో వీళ్ళ అసోసియేట్స్ అందరూ ఉన్నారు. అదిగాక ఇతను డెకాయిటీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన 4 కేసులు ఉన్నాయి, వాళ్ళపైన కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సెండ్ ఏ ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్, వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. రేపే వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను. అంటే ఇందులో షారూక్ ఫరూక్, ఈ బ్యాచ్ సుబానీ ఖాదర్వలి, జమీరు రింగా, ఆల్రెడీ వీడు బాబు వరవకట్ట బాబు, వీడి మీద ఆల్రెడీ ఉంది రౌడీ షీట్ ఉంది. వీళ్ళందరా ఫస్ట్ కేసులో 2 షారూక్ అండ్ ఫరూక్, తర్వాత వీళ్ళ దాంట్లో సుబానీ ఖాదర్వలి, జమీరు అండ్ వరవకట్ట బాబు, వాళ్ళకి 2. ఆల్రెడీ వరవకట్ట బాబు మీద రౌడీ షీట్ ఉంది, వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల. వాడి మీద చేసే 23లో 2 కేసులు ఉన్నాయి ఈ షారూక్ ఫరూక్ మీద. అంతకుముందు కేసులు లేవు. షారూక్ ఫరూక్ మీద 23లోనే కేసులు ఉన్నాయి, అంతకుముందు కేసులు లేవు. అంటే మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, వీళ్ళు దొంగతనాలు అవి చేయమంటే వాళ్ళకి గతంలో చరిత్ర ఉంటే, దొంగతనాలు చేసిన చరిత్ర ఉంటే మనం ఆలోచించాలి. వాళ్ళకి 23లోనే కేసులు ఉన్నాయి, అవి కూడా 324, 323. అంటే గాయపరిచిన కేసులు ఉన్నాయే కానీ దొంగతనం కేసులు లేవు. వీళ్ళ మీద వచ్చేటప్పటికి సుబానీ అండ్ ఖాదర్వలి వీళ్ళ మీద దొంగతనాల కేసులు ఉన్నాయి. జమీర్ మీద డెకాయిటీ కేసు ఉంది, ఎలక్షన్ కేసు ఉంది. ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్న కుర్రోడి పైన ఎలక్షన్ కేసు ఉంది, తర్వాత డెకాయిటీ కేసు ఉంది,
ఈ రెండుకే మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయి. నిన్న జరిగిన 324 కేసు ఉంది. మొత్తం మీద ఏళ్ళమైన 3 కేసులు ఉన్నాయి. ఏళ్ళమైన 2 కేసులే ఉన్నాయి. అవి కూడా 23లో ఉన్నాయి. లింగామేన 3 కేసులు ఉన్నాయి. ఒకటి డెకాయిటీ ఉంది, తర్వాత ఎలక్షన్ కేసు 24లో ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, మొన్న 17వ తారీఖున గొడవపడ్డ కేసు ఒకటి ఉంది. 25 డెకాయిటీ, ఇప్పుడు 24. అంటే ఈడి మీద కూడా 24 రీసెంట్ కేసులే. అయితే ఈడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ కాదరవల్లి మీద 8 కేసులు ఉన్నాయి. సువాని మీద 3 కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఉన్నందువలన దాని మీద ఏదో రివెంజ్ తీర్చుకోవడం కోసం వీళ్ళు తిరుగుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఒకవేళ వాళ్ళకి నిజంగా దొంగతనాలు ఒకళ్ళు చెప్పినా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు చేయమంటే వాళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ మన దగ్గర తీసుకొస్తే మనం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇన్స్టిగేషన్ కింద. అండ్ ఖాదర్వలి అనేవాళ్ళు ఈ రింగాకి ఫ్రెండ్స్. ఈ వీళ్ళకి ఇన్ఫర్మేషను వీళ్ళు షారూక్ ఫరూక్ ఇచ్చారని కదా.